విన్యాసం 2 అవర్స్ రన్ టైమ్తో ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఫస్ట్ థింగ్, శ్రీ విష్ణు గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మూవీ జోనర్స్ వయలెన్స్, డ్రామా, స్కైఫై, థియరిటికల్ పైన వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ ఆడియన్స్ని పుల్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ జోనర్సే. బట్ కామెడీలో చూసుకుంటే ఫైనెస్ట్ మూవీస్ చాలా తక్కువ. అందుకే ఇలాంటి మూవీస్ కావాలంటే నేనైతే శ్రీ విష్ణు గారి మూవీస్ని ప్రిఫర్ చేసుకుంటా. బికాస్ ద వే హీ క్యారీస్ ద ఎంటర్టైన్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్. ఇంకా ఈ మూవీస్ పాజిటివ్స్ చూస్తే విష్ణు గారి స్క్రీన్ టైం మొత్తం హీ క్యాన్ మేక్ ఫన్ అండ్ లావ్స్. స్టోరీ విషయానికి వస్తే హీరోకి వాస్తు అండ్ న్యూమరాలజీ అంటే పిచ్చి. లైక్ ఎవ్రీథింగ్ హీ డిపెండ్స్ ఆన్ వాస్తు అండ్ న్యూమరాలజీ. సో ఇలాంటి పర్సన్ లైఫ్లోకి ఒక స్ట్రేంజ్ క్యారెక్టర్ అయిన అమ్మాయి వస్తే ఏమవుతుంది, హౌ దే సర్వైవ్ అనేది మూవీలో అన్ఫోల్డ్ అయి ఉంటుంది. ఇంక హీరో విషయానికి వస్తే నయన్ సారిక చాలా ఫ్రెష్ యాక్టింగ్ క్యారీ చేసింది. అండ్ ఈమె ఇంకా కొన్ని మూవీస్లో యాక్ట్ చేసింది, ఆయ్ అండ్ కా మూవీస్లో. సో యాక్చువల్గా డెబ్యూట్ మూవీ వచ్చి ఆయ్ అనుకుంటా. హీరోయిన్కి కూడా స్క్రీన్ టైం బాగానే ఇచ్చారు. కోర్స్ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో హీరోయిన్స్కి స్కోప్ తక్కువ, బట్ దే హ్యాండిల్ ఇట్ గుడ్. ఇంక ఇంటర్వెల్ సీన్స్ బ్యాన్గా ఉంటుందని చెప్పలేను, కానీ ఓకే. దెన్ సెకండ్ హాఫ్కి ఇంటెన్స్ అనేది వస్తుంది జస్ట్ చూడడానికి. ఇంకా నెగటివ్స్ అయితే స్టోరీ ప్లాట్ బాగుంది, బట్ ఎంగేజింగ్ అస్సలు లేదు. లిటరలీ సెకండ్ హాఫ్ స్లో రైటింగ్ అండ్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఎమోషన్ సీన్స్ ఇంకొంచెం డెప్త్గా పడి ఉంటే అబ్సల్యూట్లీ బాగుండేది. ఇంకా మూవీ అయితే ఓకే. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే రాధన్ గారు నాకైతే పెద్ద కీ రోల్ ప్లే చేయలేదు అనిపిస్తుంది సాంగ్స్లో. దెన్ ఓకేష్ మూవీ అయితే ఇంకా నా సైడ్ నుండి నా రివ్యూ వచ్చేసి 2.2/5. సో దట్స్ ఇట్ గైడ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో.